మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గూడా గీ ఏరియా అయితే మస్తు ఫేవరెటుల్లా సూపర్ జ్ఞాపకాలయితే ఉన్నాయి. అబ్బబ్బబ్బా! ఏదిలైతే పొద్దుగూకితే ఎంత సంతోషంగా గడిచేటియో, రోజులైతే మాత్రం చిడిమలొడిచేటియి. ఎటు జూడు గూడా అన్నీ మనకు అందుబాటులోనే ఉండేటియన్నమాట. ఇగ 3 ఏండ్లు గిన్నే ఉన్న అనుభూతి గదా! ఇగ చానేళ్ల తర్వాత మళ్ళా జూసేసరికి మాత్రము మస్తు కొంచెం అయితే బాధనిపిచ్చింది. కానీ అప్పటికంటే ఇప్పుడు చానా దరిద్రంగా అయిపోయింది గల్లీ అంతా గూడా. గింత గూడా ఇంప్రూవ్‌మెంట్ లేదు గానీ మస్తు ఘోరంగున్నది. దాన్ని బట్టి చూస్తే మాత్రం అబ్బా! ఇళ్ళకెళ్ళి బయట పడ్డదిలే మంచిరా అని అనిపించింది. కానీ ఈడున్నప్పుడైతే మాత్రము బండి పట్టాల్సిన అవసరం లేనే లేదు. 2 అడుగులెత్తే పబ్లిక్ గార్డెను, ఇటు పక్కన 2 అడుగులెత్తే సినిమా థియేటరు, షాపింగ్ మాల్లు, అటెటు ముందు పోయిందంటే బస్ స్టాప్ గిట్లా అన్ని సరౌండింగ్‌లో మనకి 2 అడుగులలోనే ఉన్నాయి. బండి ఆటో గూడా మనం ఎక్కాల్సిన అవసరం లేకుండా అంత మంచిగా దగ్గరుండేది. గదేనుల మేము ఇంతకు ముందుకు హన్మకొండల కుమార్పల్లి మార్కెట్ దగ్గరుండేది గదా! గదే గల్లన్నమాట. జర గట్ల అటు నుంచెల్లి పనుండి పోతూ ఉంటే ఇగ గీ గల్లీ కనబడుతూనే గట్ల గుర్తుకొచ్చేసింది. గిట్లా రికార్డ్ చేసినా గుర్తుకుంచుకున్నా అన్నమాట. ఇగ 5, 6 ఏండ్లు అయితుంది కావచ్చు ఇగ గీ గల్లీల పొంటి రాక గానీ, ఎట్లున్న గల్లీ అట్లనే ఉన్నదోల. గింత ఇంప్రూవ్‌మెంట్ గూడా లేనే లేదు. అంతనేమో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు గానీ, ఇక్కడ మాత్రం అట్టనే అనిపించింది. కానీ చూస్తే మాత్రం చిన్నగా బాధ అనిపించింది. మా లక్కీ గాడిని పట్టుకొనైతే మాత్రము సాయంత్రం అయిందంటే ఖతం ఇటు, అటు ట్రిప్పులయితే మస్తుగేసేది. ఇగ గవన్నీ గుర్తుకొచ్చినియంటే అవ్వయ్యకు ఆనందం కలగకుండా ఉంటదా అనుల్లా? మస్తుగా అనిపిత్తది.